వచ్చిన ప్రియులకు, సంగమునకు, సహోదర సహోదరులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి ప్రేమతో శుభాలు చెప్పండి. అందరూ బాగున్నారా? బాగున్నోళ్ళంతా చెబుదామా? 3 రోజుల యూత్ మీటింగ్కు ఒక్కరోజు వచ్చిన వాళ్ళ సరి చేతులు ఎత్తండి చూద్దాం. ఒక్కరోజు పర్లేదు, ఎత్తండి. ఒక్కరోజు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎత్తండి చేతులు. 2 రోజులు వచ్చిన వాళ్ళు, 3 రోజులు వచ్చిన వాళ్ళు మా కోసం పెట్టరేంది? మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలని బెంగళూరు పట్టణం నుండి దేవుని దాసులు ఎంతో భారముతో వచ్చిన వాళ్ళు చూసి ఉంటారు. ఆయన ఎంత భారం కలిగి ఉన్నాడో, ఎంతగా ఏడ్చాడో వాక్యం చెబుతున్నప్పుడే మనకు అర్థం అవుతుంది. చెబుతూనే ఏడుస్తున్నారు. నీ కోసం నా కోసం ఆయన ఏడవలసిన అక్కర్లేదు. హృదయంలో భారం ఉంది కనుకనే ఆయన ఏడ్చాడు. గట్టిగా అరిస్తే నంద్యాలకి వినపడుతుంది మీ అరుపు. అంటే అంత దగ్గరలో ఉన్నారు మీరు అని అర్థం. కానీ సమయం కుదరలేదు. అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని విలువైన ఆశీర్వాదాలు లేక హెచ్చరికలు మీరు పోగొట్టుకున్నారు అన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నా. సేవకులమైన మాకే ఎంతో బాధేసింది. ఇంకా ఎంతో భారంగా మేము పరిచయం చేయటానికి మీరు రాత్రి లేరు. రాత్రి కుడికలో ఎటువంటి మీరు యూట్యూబ్లో దొరుకుతుంది చూడండి. ఎంత మంచి సందేశం ఇచ్చారు. చాలా అద్భుతమైన సంగతులు చెప్తూ వచ్చారు. మీరు పోగొట్టుకుంటున్నారు దేవుని ఆశీర్వాదాలు. దయచేసి దేవుని పనుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకండి. కేవలం 3 పగళ్ళు ప్రభు సన్నిధిలో కనపడటానికి మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. మీరు బైబిల్ క్విజ్లో పాల్గొన్నారా లేదా అది అనవసరం. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. అది కానీ దూర ప్రాంతముల నుండి మన కొరకు సందేశాన్ని ఇవ్వటానికి వస్తున్న అలాంటి గొప్ప సేవకుల మంచి దైవజనుల సందేశాలు మనం వినాలి, క్షేమాభివృద్ధి పొందాలి. మంచిది. ఇక నుండి ఎప్పుడు కూడా అలా నిర్లక్ష్యం చేయకండి. గడిచిన ఆ డేట్లు ఇచ్చినప్పటి నుంచి మీకు ప్రకటిస్తూనే వచ్చాను. యూత్ ఫెస్టివల్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి, పాలు పొందండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పొరపాటు చేసిన మన జీవితాన్ని ప్రభు క్షమించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మమ్మల్ని మా పరిచర్ను ప్రేమించి 3 రోజులు యూత్ ఫెస్టివల్లో చాలామంది పాలు పొందలేకపోయారు. విలువైన నీ మాటలు ఎంతోమంది కోల్పోయారు. దీన సేవకుడు మీ హృదయం దూరంగా ఉంది అని చెప్పి ఏడుస్తున్నాడు. మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. పరీక్షించండి, మీ హృదయాన్ని పరీక్షించండి. మా పొరపాట్లు, మా తప్పులు క్షమించండి నాయన. విస్తారమైన పనుల్లో పడి విలువైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన నీ మాటలు మేము పోగొట్టుకున్నాం. ఇకెన్నటికి ఇలాంటి పొరపాటు చేయకుండా
మా ఆత్మను సిద్ధపరచమని యేసయ్య పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో రాజుల దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం. ఇరవై 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలు దేవత పూజకు ఉపయోగించిరి. సంఘం అంతా కలిపి చదువుదాం. దయచేసి అందరూ బైబిల్ తెరిచి కలిసి చదువుదాం. రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించరు. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సంగతులు మన కొరకు రాయించున్నారు. ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. ఆయన పేరు చెప్పండి. రాజు పేరు చెప్పండి. యోవాసు. చెప్పండి, ఏం పేరు? మొదటి వచనంలో పేరు కనపడుతుంది. యోవాసు ఏలబడినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై ఉండే. యోవాసు. ప్రధాన యాజకుని పేరు చెప్పండి. యెహోయాదా. మీరు ఈ లేఖనాలు గమనించినట్లయితే యోవాసు తల్లి జిబ్యా అని ఉంటుంది. యోవాసు తల్లి పేరు ఏం పేరు? జిబ్యా. బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. జిబ్యా అనగా భాగ్యవంతురాలు అని అర్థం. భాగ్యవంతురాలు అని అర్థం. ఏ విషయంలో భాగ్యవంతురాలు? ఆమె శ్రేష్టమైన కుమారుని కనింది. యోవాసు అన్న మాటకు యెహోవా నా దేవుడు అని అర్థం. యెహోవా దేవునిగా కలిగిన కుమారుణ్ణి ఆమె కనింది. మీరు గమనిస్తే మందిరం పట్ల యోవాసు ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా, యథార్థవంతుడుగా మనకు కనబడతాడు. అయితే ఒక్క మాట మీరు గమనించాలి. 2వ వచనం చదువుతారా? యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాసు యెహోవా దృష్టికి యథార్థముగా. మనసు పెట్టండి. యెహోయాదా బ్రతికిన దినములు. సేవకుడు. యెహోయాదా ఎవరు? సేవకుడు. యెహోయాదా బ్రతికిన దినములన్నీ కూడా యోవాసు ఎలా బ్రతికాడు? దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. రోషం కలిగి బ్రతికాడు. యెహోయాదా ఎప్పుడైతే మరణించాడో, ప్రభునందు నిద్రించాడో, ఆ తర్వాత యోవాసు కూడా విగ్రహారాధికుడు అయ్యాడు. మీరు ఈ అధ్యాయంలోనే ఆ లేఖనాలు చదువుకోవచ్చు. యోవాసు కూడా బలి అర్పణలు అర్పించాడు, విగ్రహ పూజలు అర్పించాడు. యెహోయాదా ఉన్నంత కాలం యోవాసు ఎంతో యథార్థంగా బ్రతికాడు.
ఇంకొక మాట కూడా 24లోనే 24:5 అతడు యాజకులను లేవీయులను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేట సమకూర్చుచు ఈ కార్యమును మీరు తరుపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చారు. వారు దానిని త్వరగా చేయకపోయిరి. మీరు మనసు పెట్టండి, యోవాసు దేవుని మందిరము కట్టడానికి యాజకులను లేవీయులను ప్రేరేపిస్తున్నారు. ఎందుకు దేవుని మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది మీ బాధ్యత కదా, ఇది మీరు చేయవలసిన పని. ఎందుకు మీరు దేవుని మందిరం బాగు చేయటం లేదు? యాజకులు లేవీయులు అన్నారు, అయ్యా, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను దేవుని యొక్క మందిర పరిచర్య నిమిత్తమై బాగు చేయటానికి అన్ని విధాలుగా మా ప్రయత్నాలు మేము చేశాం, కానీ ఆ పని చేయటానికి ప్రజలు ముందుకు రావట్లేదు. ఆ ప్రజలు దేవుని పని చేయటానికి ముందుకు రావట్లేదు. ఎందుకోసం రావట్లేదు? ఇప్పుడు 6వ వచనం. ఎందుకు రావట్లేదు? రాజు ప్రధాన యాజకుడు యెహోవా దాన్ని పిలిచి, దుర్మార్గులైన అతల్య కుమారులు మందిరాన్ని పాడు చేశారు, మందిరానికి వచ్చేవారిని పాడు చేశారు. అతెల్లా అనగా యెహోవాను బాధించున్నది అని అర్థం. అతల్య అనగా యెహోవాను బాధించున్నది. ఆమె కాదు, ఆమె పిల్లలు కూడా దేవుణ్ణి ఎంతో బాధ పెడుతూ వచ్చారు. ఈరోజు దేవుని మాటలు మీరు గమనించాలి. ఆయన అంటున్నాడు, దేవుని మందిరమును వాడు పాడు చేశాడు. కావండి, దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటి? పౌలు రాస్తాడు కొరింథీ పత్రికలో, ఏమంటాడు? మీ దేహం దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ దేహము ఎవరి ఆలయం? చెప్పండి, ఎవరి ఆలయం? ఈ దేహము ఎవరి ఆలయం? ఇది దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయమును ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరు పాడు చేస్తున్నారు? అతల్య కుమారులు పాడు చేస్తున్నారు. అతల్య పాడు చేస్తుంది. ఎవరి అతల్య అంటే యెహోవాను బాధ పెట్టేది. ఈరోజు దేవుని ఆలయమైన మనం దేవుడు బాధపడేలా చేస్తూ ఉన్నామంటే మనం అతల్య కుమారులతో సమానం. ఈ దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తూ ఉన్నాం. దేవుడు నివసించే ఈ ఆలయాన్ని, అంతేకాదు, ఆయన అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవతకు వాళ్ళు ఉపయోగించరు. ప్రతిష్ఠ తర్పణలైనటువంటి ఉపకరణాలను సంసోను విషయంలో దేవదూత చెప్తారు, వాని తల మీదికి క్షౌరపు కత్తి రానీయకూడి అని. ఎందుకంటే వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులైన వారు క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు గుళ్ళు ఎక్కడ కొట్టించుకుంటున్నారు? ఎక్కడ గుండ్లు కొట్టించుకుంటున్నారు? ఏం మాట్లాడరు? ఫిరంగిపురం వెళ్ళి, నాగపట్నం వెళ్ళి, ఏమా పోతిర్లే కానీ
మేరీ మాత మీకు దర్శనం ఇచ్చానా? చెప్పిందా? మాట్లాడిందా? స్వరమెత్తి నీతోనే మాట్లాడానా? నీ ఎంట్రుకలే చాలా అందంగా ఉన్నాయమ్మా, అందమైన ఆ కురులు నాకు కావాలని అడిగానా? దేవుని ప్రతిష్ఠిత అర్పణలను మనం ఏం చేస్తున్నాం? విగ్రహ పూజలకు బలి ఇస్తున్నాం. నీ కన్నులు దేవుని ప్రతిష్ఠిత అర్పణ, నీ చెవులు దేవుని ప్రతిష్ఠిత అర్పణ, నీ హృదయము దేవుని ప్రతిష్ఠిత అర్పణ. దేవుని మందిరములు అనగా మన అవయవములన్నీ కూడా ఏ ఉపకరణాలు చెప్పండి? ప్రతిష్ఠిత అర్పణలు. ఆమేన్. దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడినటువంటి ఉపకరణాలై ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నాం మనం? వాటిని ఏం చేస్తున్నాం? విగ్రహ బలి పూజలకు వాటిని అర్పణ చేస్తున్నాం, ఉపయోగిస్తూ ఉన్నాం. నా సహోదర సహోదరిలారా, చెడిపోయిన మన హృదయాన్ని ఎవరైనా బాగు చేస్తారో చెప్పండి? బలైపోయింది. నీ కన్నులు బలైపోయాయి, నీ చెవులు బలైపోయాయి, విగ్రహములకు ఉపయోగించావు, అపవిత్రమైపోయాయి. నీ మనస్సు అపవిత్రమైంది, నీ ఆలోచన అపవిత్రమైంది, నీ ఉద్దేశాలు అపవిత్రమైపోయాయి. దేవుడు అంటాడు, ఆయన కనుదృష్టి కీడు చూడలేనంత నిష్కలంకమైనది. ఆమేన్, ఆమేన్. నీ అవయవము పాపంతో నిండిపోయింది, నీ దేహం పాపంతో నిండిపోయింది, నీ ఆలోచనలు పాపంతో నిండిపోయాయి. దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశపడ్డాడు, కానీ ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? చెడిపోయాయి. ప్రతిష్ఠిత ఉపకరణములన్నీ కూడా చెడిపోయాయి, కుళ్ళి కంపు కొడుతున్నాయి. దీన్ని బాగు చేయటానికి, నీ ప్రతిష్ఠితోపకరణములను బాగు చేయటానికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగు కాలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. దేవుని యొక్క ఉపకరణాలను, ప్రతిష్ఠిత ఉపకరణాలను నువ్వు విగ్రహ పూజకు బలి ఇస్తున్నావు లేక ఉపయోగిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి బాధ పెడుతున్నావు అని అర్థం. నువ్వు చేసేది, నువ్వు చూసేది ఎవరు చూడకపోవచ్చు, కానీ నిత్యము నిన్ను గమనిస్తున్న దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నీ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రతినిత్యము నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నిన్ను బట్టి ఏడుస్తున్నాడు. ఆయన నీ హృదయంలో పుట్టిన గర్వాన్ని బట్టి ఏడుస్తున్నాడు. నీ మనస్సు లోకాశలకు అప్పగించేశావు. నీ ఆలోచన లోకం మీద, ధనం మీద, సంపద మీద. మీరు గమనించాలి, నువ్వెలా వచ్చావో అలాగే తిరిగి వెళ్తావు, గుర్తుపెట్టుకో. ఉనిస్తారమ్మా? ఇష్టపడి చేసుకున్న బంగారు నీ మెడలో ఉంచుతారా? ఉంచరా? ఇప్పుడు నుంచి నేను అలాగే ప్రార్థన చేస్తాను మీకోసం. ఇలా బంగారు అలా గోతిలో పడును గాక అని. ఒప్పుకుంటారా? ఉండకూడదు అసలు. మొలతాడు కూడా ఉండదు. ఎందుకండి?
దేవుని ప్రతిష్ఠిత ఉపకరణాలన్నీ కూడా పాడు చేయటం. ఎవరు పాడు చేయటం లేదు. ఎవరి మీదకోను దొబ్బాల నేరం. వాళ్ళ వల్ల నేను చెడిపోయాను. ఎవరు చెడగొడితే మనం చెడిపోవట్లేదు. మనమే మన తలంపులతో, ఆలోచనలతో చెడిపోతున్నాం. నీ దరిద్ర కారణం ఏంటి చెప్పండి ఒకసారి. నీ దరిద్రతకు కారణం ఏంటి? నేను అడిగిన మాటకు మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీ దరిద్రతకు కారణం ఏంటి? గట్టిగా చెప్పాలా? మీరు చెప్పే వరకు నేను ముందుకు సాగను. కొంచెం నోరు తెరిచి. మీరు ఎలాంటి వారు నాకు బాగా ఎరుక. అంటే మీ వయసు అంత చిన్నగా ఉందని మీరు అనుకుంటున్నారేమో. సోమరితనం, నిద్రపోతుతనమే నీ దరిద్రతకు కారణం. ఎవరు లేపాలి నిన్ను? నీ బాధలు నువ్వు లేపాలి. నీ ఆర్థిక ఇబ్బందులు అవి నీ గుండెల్లో ఉంటే నిద్రపోతావా? నెల తిరిగేసరికి ఇంత డబ్బు కట్టాలి, ఇన్ని వేల రూపాయలు కట్టాలని ఆలోచిస్తున్నావే, ఎలా నిద్రపోతావు? 7 దాకా, 7:30 దాకా, 8 దాకా. ఎలా నిద్రపోగలుగుతున్నావు? ఆయన అంటాడు, మీరు చదువుకోండి 6వ అధ్యాయం సామెతల గ్రంథంలో. దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యం నీ వద్దకు వచ్చును. దాన్ని ఆహ్వానించింది ఎవరు? పక్కింటి వాళ్ళ. నీ సమస్యకు కారణం నువ్వే. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. అమ్మా 31 చదువుమా, క్షమించు. 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మన విరోధి ఎవడు? దేవుడు మన పక్షము ఉండగా మన విరోధి ఎవడు? చెప్పండి, ఎవరు? చెప్పండి, నోరు తెరిచి గట్టి చెప్పాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవడు మన విరోధి? ఎవరు? సాతాను మీదకి దొబ్బాకండి. మనమే. నీ శరీరమే నీకు విరోధి. నీ శరీర కోరికలే నీకు విరోధం. శరీరం మీద నీకు మక్కువ పెరగటం వల్ల దేవునికి నువ్వు విరోధం అయిపోతున్నావు. నీ ప్రతిష్ఠిత అర్పణలన్నీ కూడా, ప్రతిష్ఠిత ఉపకరణములన్నీ కూడా చెడిపోతున్నాయి. బంగారు నీకు వచ్చిందనుకోండి, ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారు నువ్వు చేయించుకున్నావు, అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉద్యోగం సంపాదించుకున్నావు, అందును బట్టి దేవునికి స్తోత్రం. పొలం సంపాదించుకున్నావు, అందును బట్టి దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి నువ్వు కొన్ని మాటలు మాట్లాడతావు చూడు, దానిని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. నీకు కలిగిన దానిని బట్టి నీ నోట నుండి కొన్ని మాటలు వస్తాయి. నాకేం? ఆ గర్వపు మాటలే దేవుని బాధ పెడుతున్నాయి. సొలొమోను మహారాజు ఒక మాట చెప్తాడు. సామెతల గ్రంథం ఓపెన్ చేయండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏవనగా అహంకార దృష్టియు. బాగా వినాలి. అహంకార దృష్టియు,
అహంకారం మాట్లాడటమే కాదు, ఆ చూపే దేవునికి అయిష్టం అంట. వస్తాడా నీ జీవితంలోకి దేవుడు? నీలో నివసించాలి, ఆ దేహములో నివసించాలి అని ఆయనకు ఆశ ఉంది. అయితే నీ అహంకార దృష్టి వలన దేవుడు నీలోకి రాలేకపోతున్నాడు. అసహ్యంగా కనపడుతున్నావు దేవునికి. నీకు ఎన్ని వేల ఎకరాల పొలం ఉన్నా, ఎన్ని వేల లక్షల డబ్బులు నీకున్నా, అహంకారపు దృష్టి నీకు ఉండకూడదు. రెండో మాట అంటాడు చూడండి, కళ్ళలాడు నాలుక. ఎప్పుడు ఏదో ఒకటి ఉదురుతూనే ఉంటారు. ఇక్కడే అలాగే ఉండండి ఒకసారి, అలాగే అక్కడే ఉండండి. ఊరు కొనక మాట్లాడువాడు తనకి ఏం తెచ్చుకుంటాడంట? కొందరు ఊరు కురుకునే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడానికి ఎవరు లేకపోతే మరి దగ్గరికి వెళ్ళి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. ఇంటికాడ ఉండవా, వస్తాం మాట్లాడటానికి. దేవునికి స్తోత్రం. ఏం తెచ్చుకున్నాడు? ఊరుక ఉండక మాట్లాడేవాడు కళ్ళలాడు నాలుక. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ, లేనిపోని అబద్ధాలు, లేని వార్తలు కలగజేసి. ఒకవేళ ఈ లక్షణం నీలో ఉంటే ఎవరి మాటలు ఎవరికి చెప్పొద్దండి. ఆమేన్. ఒకవేళ నీ చెవిలో ఒక మంచి మాట, చెడు మాట పడింది, అది మంచిదైతే దేవునికి స్తోత్రం చెప్పు, చెడ్డదైతే వారి కొరకు ప్రార్థన చెయ్యి. నీ చెవులో ఒక మంచి మాట పడింది, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. చెడ్డది అయితే వారి కోసం ప్రార్థన చెయ్యి. అంతేగాని వాళ్ళ బలహీనతలను నువ్వు సొమ్ము చేసుకోవటానికో, నీ ఆనందానికో ఏమాత్రం ఉపయోగించొద్దు. మూడో మాట, నిరపరాధులను చంపు. అపరాధులు చంపు చేత మేమేం హత్య చేయలేదంటారా? నిరపరాధులను చంపటము అంటే వారి గురించి నువ్వు తప్పుడు మాట మాట్లాడటమే చంపటం. చంపినంత మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు మాట్లాడుతాడు, తన సహోదరును చూసి వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునట. తన సహోదరును చూసి వ్యర్థుడా అని చెబితే దేనికి లోనవుతాడట? ఆ మనిషిని చంపినంత. నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలను యోచించు. ఉన్న దానిలో తృప్తి లేని జీవితం. ఇంకా కావాలి. వ్యసనం. ఒకరికి కలుగుతా ఉంటే వ్యసనం. అలాగే ఉందాం. అక్కడ కీర్తనలోకి వద్దాం చూడండి. చదివించాను అనుకుంటున్నా, నాకు తెలిసి మాట 37వ అధ్యాయంలో చూడండి, 37 మొదటి వచనం. చెడ్డవారిని చూసి, వాళ్ళు చెడ్డోళ్ళు, చెడ్డదారులు వెళ్ళి సంపాదించుకున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అడ్డదారులు వెళ్ళి సంపాదించుకున్నారు. వారిని చూసి నీకు వ్యసనం. నేను ఇంత భక్తి చేశానే, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళానే, దశమ భాగాలు చెల్లించానే, ఉపవాసాలు ఉన్నానే, నాకు రాలేదే ఇలాంటి దీవెన. అడ్డదారులు దొరికిన, దేవుని మందిరానికి రాకపోయినా, అబద్ధములో అన్యాయంలో తిరిగిన వీళ్ళు మాత్రం ఎదిగిపోతున్నారు అని వ్యసనం.
కింద చదవండి. దుష్కార్యములు చేయవాడిని చూసి దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు. వాళ్ళని చూసి నువ్వు అసలు చూడనే వద్దు వాళ్ళకి వెళ్ళి. ఆమేన్. ఎందుకు తెలుసా? వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. మీరెవరికి చెప్పొద్దు ఇక్కడ చెప్పే మాటలు, ఓకేనా? అంటే దేవుని మాటలు చెప్పండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పినట్టు ఆ సాక్ష్యాలు మందికి చెప్పకండి. నాకు వాళ్ళకు కొట్లాటలు పెట్టకండి. ఓ సోదరి వాళ్ళ అత్త గురించి కంప్లైంట్ చేస్తుంది. మా అత్త ముగ్గురు కొడుకులు అయితే ఎప్పుడు మాకన్నా వాడు సచ్చుంటుంది ముసింది. ఆమె కొడుకు, ఆమె ఇష్టం అక్కడేనే ఉంటుంది. నీకేమంత బాధ అన్నా నేను. ఆమెకు 3 కొడుకులు కదా, 3 దగ్గర ఉండొచ్చు కదా. ఆమెకు నచ్చిన కొడుకు దగ్గర ఉంటుంది. నీకేమంత బాధ? ఉంటే ఉండని 6,000 పింఛన్ వస్తుంది. 1,000 రూపాయలని ఇవ్వచ్చు కదా. ఇయ్యదమ్మా, నీకు ఇయ్యదు. ఇయ్యాలని రూల్ లేదు. నువ్వెందుకంతా వ్యసన పడుతున్నావా? ఆమెకు 6,000 వస్తుందని వ్యసన పడుతున్నావా, లేకపోతే నీ ఇంట్లో తింటుందని వ్యసన పడుతున్నావా? బైబిల్లో ఈ మాట చదివించి ఒక మాట అన్నాను నేను. చూడండి, ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అత్తగారికి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. దేవుని మీద నమ్మకంతో మేలు చేయి తప్ప మెప్పు కోసం మేలు చేయకో. మా అత్త నా గురించి 10 మందికి చెప్పుకోవాలని మేలు చేయకో, ఓకేనా? దేవుని మీద నమ్మకం ఉంచి మేలు చేయి. ఈ మాట చెప్పాను. ఏడవడం మొదలుపెట్టింది. నిజంగానే ఏడ్చింది ఆమె. నువ్వేడ్చిన వాక్యమే అని చెప్పాను నేను. నువ్వేడ్చిన వాక్యమే. ఎందుకంటే ఆయన అంటాడు, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. దేవుని స్తోత్రం. ఎవరిని బట్టు కాదు, ఎవరిని బట్టు నువ్వు ఏడవద్దు, దేవుని బట్టి సంతోషపడు. ఏం చేస్తాడు దేవుడు? నీ హృదయ వాంఛలు అంటే కోరికలు తీరుస్తాడు. ఇరుగు పొరుగు వారి గురించి నీ దుర్యోచనలను దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు, కానీ నీ ఆలోచనను బట్టి ఆయన ఆగిపోతున్నాడు. నీ ఆలోచనలు చెడిపోయాయి. ఇద్దరు పిల్లలుంటే ఒకరి మీద ఒక విధంగా చూపిస్తాం, ఒకరి విధంగా మరొక విధమైన ప్రేమ చూపిస్తాం. దాన్ని కవర్ చేసుకోవటానికి ఆడు చిన్నోడు లేరా? మానవునికే పుట్టాలని ఇంత ఆలోచన. ఆడు చదువుకోలేని లేరా? వానికి ఏం చేత కాదు లేరా? అన్నీ మీరు ఆలోచిస్తే ఎట్లమ్మా? దేవునికి సమయం వద్దా? దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో నీ పిల్లల విషయంలో చెడిపోయాయి, నీ ఆత్మ విషయంలో నీ ఆలోచనలు చెడిపోయాయి, నీ ఆలోచనలు దుర్యోచనలుగా మారిపోయాయి. అందుకే దేవుడు నీ హృదయంలోకి రావాలని చూస్తున్నాడు, రాలేదు. దేవునికి స్తోత్రం. సామెత్ర గ్రంథం లేకొద్దాం, 6వ అధ్యాయం చూద్దాం. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదాలు. కీడు చేయటానికి. దయచేసి ఇలాంటి మనస్సు ఉంటే దేవుడు అంటాడు, అవి నాకు అసహ్యమైనవి. ఆరంభంలో అది కదా రాయబడింది, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు.
ఏడును ఆయనకు అసహ్యములు. అసహ్యకరమైన ప్రతిష్ఠతోప ఉపకరణాలన్నీ కూడా చెడిపోయాయి, అసహ్యంగా మారిపోయాయి. ఇప్పుడు దేవుడు వాటిని శుద్ధి చేయాలి కదా. ఇక్కడ అంటాడు ఇంకొక మాట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. లేని మాట, లేని మాట. ఉన్నది ఒకటి, విన్నది ఒకటి. ఓకే, ఉన్నది ఒకటి, విన్నది ఒకటైతే చెప్పేది మరొకటి. లేవికాండం 2వ అధ్యాయం 1వ వచనం అదే ఉంటది. లేని వార్త పుట్టింపకూడదు. నేను సృష్టికర్త అనుకుంటున్నావా ఏంది? అలా చెప్పేస్తే నీకేమన్నా బిరుదులు ఇచ్చేస్తారా ఏంటి? దేవునికి దూరం అయిపోతావు. ఇంకొక మాట అన్నాడు ఆయన, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టేవాడు, భార్య భర్తల మధ్య గొడవ పెట్టేవాళ్ళు కదా, ఆ అక్క చెల్లెల మధ్య గొడవ పెట్టేవాళ్ళు. వాళ్ళు నిన్న ఇలా అనుకున్నారు, వాళ్ళు ఇలా అనుకున్నారు. కొందరు అత్తగారు ఉంటారు, అందరులే, మీరు చాలా మంచోళ్ళు లేని అత్తగారు, కానాలలో ఉన్న అత్తగారు చాలా మంచోళ్ళు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్తారు తెలుసా? మిమ్మ గురించి కాదు తల్లి, కొంతమంది గురించి చెప్తుంది. ఏమిరా, ఒక్క మాట వినడం లేదురా నీ పిల్లం, నాకు ఒక్క మాట అంటే ఒక మాట వినడం లేదు. నేను ఉండలేనాయన, మీరే ఉండండి. ఎక్కడన్నా వెళ్ళి ఏట్లునో రైలు కిందన పడి చచ్చా అంటే ఏమన్నావే మా అమ్మ నువ్వు, నేనేమన్నట్టు చెప్తావా చెప్పవా అని 4 ఏట్లు పీకితే కడుపు మంట చల్లారిపోయింది. దేవునికి స్తోత్రం. అత్త కడుపు మంట చల్లారిపోయింది. దెబ్బలు పడితే ఎంత హ్యాపీగా. అందరి గురించి నేను చెప్పట్లే. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువారు, భార్య భర్తల మధ్య జగడములు పుట్టించువారు, తోడి కోడళ్ళ మధ్య జగడములు పుట్టించువారు ఉన్నారా లేరా? వీరందరూ కూడా దేవునికి ఎవరంట? అసహ్యులు. వారి నాలుక చెడిపోయింది, వారి కన్నులు చెడిపోయాయి, వారి ఆలోచనలు చెడిపోయాయి, వారి మనస్సు చెడిపోయింది, అన్నీ చెడిపోయాయి. ప్రతిష్ఠిత ఉపకరణాలన్నీ కూడా చెడిపోయాయి. ఎవరు చెడగొట్టారు? ఎవరు చెడగొట్టారు? అతళ్ళ కుమారులు చెడగొట్టారు. అంటే యెహోవాను బాధించి నువ్వే నీ అవయవాలను చెడగొడుతున్నావు. దేవుని ప్రతిష్ఠిత ఉపకరణాలన్నీ నువ్వు చెడగొడుతున్నావు, నువ్వు దేవుని బాధ పెడుతున్నావు. బాగు చేయమని ఎవరు చెప్పాడు? యెహోవాసు చెప్పండి. మళ్ళీ వద్దాం, వాటికి మూలపాఠాలకి వద్దాం. దినవృత్తాంతం 2వ పుస్తకం 24వ అధ్యాయం 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి, ఎందుకు పిలిచాడు ఆయనను? ఎందుకు చెప్పాడు ఆయనకు? అయ్యా, వీరి ఆలోచనలు చెడిపోయాయి, వీరు మనసు చెడిపోయింది, ప్రతిష్ఠిత ఉపకరణాలన్నీ చెడిపోయాయి, వీరిని బాగు చేయాల్సిన బాధ్యత నీదే అంటున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, మరలా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రధాన యాజకునికి ఈ విషయం తెలియపరచడం జరిగింది. ఏ విషయమై? ప్రజల యొక్క మనసులు చెడిపోయాయి, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు చెడిపోయాయి, వీరిని బాగు చేసే బాధ్యత నీదే అని చెప్పి ప్రధాన యాజకుడికి చెప్పారు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? గట్టిగా నాకు వినపట్లేదు. ప్రధాన యాజకుడు ఎవరు? కొత్త నిబంధనలోకి వచ్చేద్దామా? ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రధాన యాజకుడు.
ఇప్పుడు ప్రతిష్ఠిత ఉపకరణాలు బాగుపడాలంటే ఎవరు ప్రధాన యాజకునికి అప్పగిస్తే బాగుపడతారు చెప్పండి? యేసు ప్రభుల వారికి మన ప్రతిష్ఠిత ఉపకరణాలన్నీ అప్పగించినప్పుడే మనల్ని ఆయన బాగు చేస్తాడు. ఆమేన్. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, నా కన్నులు చెడిపోయాయి, ప్రధాన యాజకుడా నా ఆలోచనలు చెడిపోయాయి, నా చెవులు చెడిపోయాయి, నా మనసు చెడిపోయింది, నా నాలుక చెడిపోయింది, నా నోరు చెడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్యకు అప్పగించాలి. యేసు ప్రభుల వారికి అప్పగిస్తే చూడండి, 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక మాట భక్తుడు రాసుకుంటాడు. ఆయన 6వ వచనం చదువుతారా? నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారము క్రిందికి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నా ప్రవర్తన అంతటిని ఎవరి కిందికి ఒప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. నీ ప్రవర్తన ఎవరికి అప్పగించుకోవాలి? నువ్వు టీవీ చూస్తాను, నువ్వు దేవునితో పనిలే, నువ్వు టీవీ చూస్తావు. నువ్వు వినాల్సినవి వింటుండు, గోడకు చెవులు అంట. వినాల్సినవి వింటా ఉండు, వినకూడని వింటా ఉండు. చెవులు దేవునికి ప్రతిష్ఠిత చేయరు, కన్నులు దేవునికి ప్రతిష్ఠిత చేయరు. పాపం చేయడానికి పరిగెత్తే పాదాలు, కీడు చేయడానికి పరిగెత్తే చేతులు, పాపపు తలంపులు, ఊహలు, ఉద్దేశాలు అన్ని కూడా చెడిపోయాయి. వీటిని బాగు చేయటానికి ప్రధాన యాజకుని చేతిలో మనం మన అవయవాలు పెట్టాలి. ఆమేన్. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ కిడ్నీ బాగోపోద్ది చెప్పండి గట్టిగా. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ బాగు చేస్తాడు. ఆమేన్. నీ కన్నులు చెడిపోయాయి, కన్నులు మస్కు ఉన్నాయి, కొంచెం అటు ఇటు కనబడతా ఉన్నాయి. ఆడళ్ళు మొగల్లాగా, మొగలు ఆడలాగా కనపడుతుంది. ఓకే, మంచిదే. ఇప్పుడు నీ కన్నులు బాగు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? మంచిది. ఇర్మియా గ్రంథం ప్రకారంగా నీ హృదయం చెడిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగిపోతాం? గట్టిగా చెప్పాలి. ఇప్పుడేమో కంటి డాక్టర్ అని చెప్తారు, కిడ్నీ డాక్టర్ అని చెప్తారు. మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. అలాగుందా? నీకు కిడ్నీలు ఇచ్చింది డాక్టరా లేకపోతే దేవుడా? కదా. మరి ఈ లోకంలో డాక్టరు ఆ కిడ్నీని మరమ్మత్తు చేస్తాడేమో కానీ కొత్తది మాత్రం ఇవ్వలేడు. గుండెను మరమ్మత్తు చేస్తాడేమో కానీ, లేక మన భాషలో రిపేర్ చేస్తాడేమో కానీ కొత్తది మాత్రం ఇవ్వలేడు. కంటి ఆపరేషన్కి వెళ్తాం, వాళ్ళు ఏదేదో పెడతారు. నేను ఒక సందేహం అడిగాను. అయ్యా, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేయించాం, ఆపరేషన్ చేశాడు, కంటి ఆపరేషన్ చేశాడు, బాగానే ఉంది. అద్దాలు ఎందుకు వాడాలి? ఆపరేషన్ చేస్తే అద్దాలు ఉండకుండానే కదా చేయాల్సింది. కాబట్టి కంటి ఆపరేషన్ చేస్తే అద్దాలు ఇస్తారా ఇవ్వరా? అంటే నాకెందుకు డౌట్ వచ్చిందంటే, బాలు సార్ గారు మొన్న ఆపరేషన్ చేయించుకున్నాడు. మీకు కూడా ఈ అనుభవాలు ఎదురై ఉంటాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమి లేదమ్మా, అంత బాగానే ఉంది అంటాడు. బాగానే ఉందని ఇంత పొడుగు సీట్ రాసిస్తాడు. ఈ మందులు వాడు అంటాడు. బాగున్నప్పుడు మందులు ఎందుకు వాడాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కాదులే, ఇవన్నీ ఈ వాడితే తగ్గిపోతుందిలే అంటాడు. మరి ఆ తగ్గేదేదో చెప్పాలి కదా. అది ఉందయ్యా నీకు ప్రాబ్లం చెప్పాలి కదా. సరే, మొత్తం మీద మన అవయవాలన్నీ దేవుడే కదా ఇచ్చింది మనకి. మరి ఇవి చెడిపోయాయి, ఎవరి చేతికి ఇవ్వాలి? మనం ప్రధాన యాజకుని చేతికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రధాన యాజకుని చేతికి నిన్ను నీవు అప్పగించుకుంటావో
నీకు చెడిపోయింది ఏందో నీకు బాగా తెలుసు. నీలో ఏ అవయవం చెడిపోయిందో నీకు బాగా తెలుసు. నాలుక చెడిపోయిందా, నోరు చెడిపోయిందా, ఊహలు చెడిపోయాయా, ఉద్దేశాలు చెడిపోయాయా, ఆలోచనలు చెడిపోయాయా, నీకు బాగా తెలుసు. వాటిని నువ్వు ప్రధాన యాజకుని చేతికి అప్పగిస్తే ఆయన వాటిని బాగు చేసి ఆయన నివసించులాగున ఆయన సిద్ధపరుస్తారు. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరూ కూడా తలలు వంచి మోకరించండి. దేవుని సన్నిధిలో మోకరిస్తున్న నీవు నీ దేహంలో అనగా ఆయన ఆలయంలో ఏవి చెడిపోయాయో, నీ అవయవాళ్ళు ఏవి చెడిపోయాయో, ప్రతిష్ఠిత ఉపకరణాల్లో ఏవి చెడిపోయాయో, అమ్మా నీ తలంపులు చెడిపోయాయి, నీ